మాజీ సీఎంలు కేసీఆర్ జగన్లకు మళ్లీ ప్రధాని మోడీ ముందు మోకరిల్లక తప్పదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. బీఆర్ఎస్ వైసీపీలకు రాజ్యసభలో అంతో ఇంతో బలం ఉంది. ఎన్డీఏ ప్రభుత్వానికి ఈసారి రాజ్యసభలో బలం తగ్గింది. బిల్లులు పాస్ చేయించుకునే బలం కూటమికి లేకుండా పోయింది. గతంలో అంశాల వారి మద్దతంటూ మోడీ సర్కార్కి అండగా నిలిచారు కేసీఆర్ జగన్లు. ఈసారి తమ రాష్ట్రాల్లో వారికి బీజేపీ ప్రధాన ప్రత్యర్థిగా మారినా వారికి మాత్రం సహకరించక తప్పదంటున్నారు. అసలు దాని వెనుక ఉన్న లెక్కలేంటి? కేంద్రంలో మూడోసారి ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎన్డీఏకి ఈసారి చిత్రమైన పరిస్థితి ఏర్పడింది. మొదటి రెండుసార్లు లోక్సభలో సోలో మెజారిటీతో మోదీ ప్రధానిగా బాధ్యతలు నిర్వహించారు. అయితే మూడోసారి ఎన్డీఏ పార్టీలైన టీడీపీ, జేడీయూ, జనసేనలు బీజేపీకి అవసరమయ్యాయి. లోక్సభలో ఏకఛత్రాధిపత్యం లేకుండా పోయిన కమలనాథులకి రాజ్యసభలోనూ ఇప్పుడు బలం తగ్గిపోయింది. తాజాగా 4 నామినేటెడ్ ఎంపీల పదవీకాలం ముగియడంతో రాజ్యసభలో బీజేపీ బలం 86కు పడిపోయింది. మిత్రపక్షాలతో కలుపుకుంటే ఎన్డీఏ సంఖ్యాబలం ఇప్పుడు 101 మాత్రమే. దాంతో ప్రస్తుత లెక్కల ప్రకారం రాజ్యసభలో మెజారిటీ మార్కు 113కు ఎన్డీఏ సర్కారు 12 సీట్ల దూరంలో ఆగిపోయింది. ఎన్డీఏకు ఇతర 7 నామినేటెడ్ సభ్యులు, ఒక స్వతంత్ర ఎంపీ మద్దతును కలుపుకున్నా బిల్లులను పాస్ చేయించుకునేందుకు మరో 4 ఎంపీల మద్దతు అవసరం. దాంతో రాజ్యసభలో ఏ బిల్లు పాస్ చేయించుకోవాలన్నా బీజేపీ ఏ కూటమిలోనూ లేని పార్టీలపై ఆధారపడాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రధాని మోదీ ప్రభుత్వానికి రెండో టర్మ్లో బీఆర్ఎస్, వైసీపీలు ఉభయ సభల్లో కేంద్ర ప్రభుత్వానికి లోపాయికారిగా సహకరించాయి. అంశాల వారి మద్దతంటూ కీలకమైన బిల్లులు రాజ్యసభలో పాస్ అవ్వడానికి మద్దతిచ్చాయి. ప్రస్తుతం బీఆర్ఎస్కు 4, వైసీపీకి 11 మంది రాజ్యసభ సభ్యులున్నారు. అయితే మొన్నటి ఎన్నికల్లో తెలుగు రాష్ట్రాల్లో పొలిటికల్ సినేరియా మారిపోయింది. టీడీపీ, జనసేన, బీజేపీలు కలిసి జగన్ను దారుణంగా ఓడించాయి. తెలంగాణ లోక్సభ ఎన్నికల్లో 8 స్థానాలు దక్కించుకున్న బీజేపీ బీఆర్ఎస్కు లోక్సభలో ప్రాతినిధ్యం లేకుండా చేసింది. అయినా ఈ టర్మ్లో కూడా కేసీఆర్, జగన్లు ఎన్డీఏకు రాజ్యసభలో సహకరించక తప్పేలా లేదంటున్నారు. ఇప్పటికే బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కేసీఆర్ కుమార్తె కవిత ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో అరెస్టై తీహార్ జైల్లో ఉన్నారు. 3 నెలలకు పైగా గడిచిపోయినా ఆమెకు బెయిల్ కూడా దొరకడం లేదు. ఆమె బెయిల్ కోసం హరీష్ రావు, కేటీఆర్లు ఢిల్లీలో మకాం వేశారు. అటు బెయిలు, ఇటు రాష్ట్రంలో కాంగ్రెస్ దూకుడు తగ్గించడానికి బీజేపీ పెద్దలతో టచ్లోకి వెళ్లి పావులు కదుపుతున్నారన్న ప్రచారం జరుగుతోంది. ఆ క్రమంలో రాజ్యసభలో గులాబీ పార్టీకి ఉన్న 4 సభ్యులు బీజేపీలో విలీనంపై పెద్ద చర్చే జరుగుతోంది. ఆ విలీనానికి కవిత బెయిలుకు లింకు పెట్టి రకరకాల ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ప్రస్తుతం అధికారం కోల్పోయిన జగన్పై అక్రమాస్తుల కేసుల విచారణలు మొదలవుతున్నాయి. అధికారంలో ఉన్న 5 ఏళ్లు జగన్ కోర్టుకు హాజరు కాలేదు. అయితే పవర్ పోయాక ఆయన కేసుల విచారణను వేగవంతం చేయాలని కోర్టులో పిటిషన్లు దాఖలవుతున్నాయి. జగన్ కేసులపై హరిరామజోగయ్య వేసిన పిటిషన్తో జగన్ కేసులను సీబీఐ కోర్టులో రోజువారీగా విచారించాలని తెలంగాణ హైకోర్టు ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది. దాంతో జగన్ కోర్టుకు హాజరు కాక తప్పదంటున్నారు. దానికి తోడు ఆయన తమ్ముడు, కడప ఎంపీ అవినాష్ రెడ్డి కూడా వివేక హత్య కేసులో నిందితుడిగా ఉన్నారు. ఈ కేసులన్నీ కేంద్రం పరిధిలోని సీబీఐ, ఈడీ విచారణల్లో ఉన్నాయి. కేసుల భయంతో అయినా జగన్ మళ్లీ మోదీకి మోకరిల్లక తప్పదంటున్నారు. మొత్తానికి గద్దె దిగిన మాజీ ముఖ్యమంత్రులు ఇద్దరి పరిస్థితి విచిత్రంగా తయారైంది ఇప్పుడు.